స్థలంలో వచ్చాను. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, దేవా మీ పాదములకు స్తోత్రం. ఈ నెలంతా కూడా ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో బ్రతికించావు, మీకు స్తోత్రం. దేవా ఈ నెలలో నీ కృప మా ఎడలో ఉంటుందని మేము నమ్ముచున్నాం. ఈరోజు జరిగే ఆరాధనకు అధ్యక్షత వహించి బాధలు, కష్టంలో, రోగంలో, దుఃఖంలో, వేదనలో, శోధనలో ఉన్న బిడ్డలందరినీ పరామర్శించండి ప్రభా. భూమి ఆకాశంలోకి సృష్టికర్తమైన దేవా, మేము ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాం. ఈ దీనిని ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకొని మీ వాక్యము మీ బిడ్డలకు అర్థమై వారు తమ హృదయంలో నింపుకునే భాగ్యం దయచేయమని ఇదిగో తండ్రి ఈ సమయాన్ని మీకు అప్పచెప్తూ మీ సిలువ చాటుకు నన్ను మరుగు చేసుకుని మీరు మహిమ పొందమని యేసు నామంలో అతినేంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి నేను చెప్పే అంశం అందరూ గమనించండి. ప్రతి ఒక్కరు కూడా చర్చికి వచ్చిన వారు, లైవ్ వింటున్న వారు దేవుని వాక్యాన్ని విని ఆశీర్వదింపబడండి. ప్రతి రైతు కూడా ఇప్పుడు ఎంతో ఎదురు చూస్తుండు దేని కొరకు? వర్షం కొరకు. మరి బైబిల్ కూడా అనేక సార్లు ప్రతి దైవజనుడు కూడా చెప్పిండు. మరి సంఘంలో నేను మీకు వాన ఎందుకు పడతలేదో చెప్పాలి కదా. నేను చెప్పడం కాదు, వాక్యమును తీసే చెబుతున్నా. ఒక్కొక్క దైవజనుడు వాన ఎందుకు పడతలేదు అనే దాని గురించి చాలా మంచిగా వివరించిండు. నేను షార్ట్గా తీసుకొని మీకు అర్థమయ్యే రీతిగా చెప్తా. వర్షం ఎందుకు పడతలేదు, మీకు పూర్తిగా అర్థం కావాలంటే వాన ఎందుకు పడతలేదు అంటే, ఈ వాన పడకపోతే మనం ఒక మాట అంటాం, కరువు వచ్చిందంటాం. కరువు కూడా ఎందుకు వస్తుందో మీరు తెలుసుకోవాలి. మన బ్రతుకులో మనం దేవునితో చక్కటి సన్నిహిత సంబంధం ఉంటే ఏ తెగులుని గుడారమో సమీపించదు. ఏ కరువు, వస్త్రహీనత, ఆకలి దప్పులు మనకుండే దేవునితో సావాసం చేస్తే అనుదినము దేవునితో మనము గడిపితే మన జీవితము, మన బ్రతకాలమంతా కృపాక్షేమంలే మన వెంట వస్తాయి. మీ వెంట దేవుని యొక్క క్షేమము, మేలు, స్వస్థత, మీకు సమృద్ధి మంచిగా రావాలంటే వాక్యం వినండి. వాన ఎందుకు పడతలేదో బైబిల్ గ్రంథంలో నుంచి ప్రతి దైవజనుడు చెప్పిన మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు చూడండి. ద్వితీయోపదేశకాండం బైబిల్స్ వారు ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 17వ వచనం బైబిల్స్ వారు చూడండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 17. చూడండి, దేవుని యొక్క ఉగ్రత ఆ లోకం మీద ఉన్నప్పుడు, దేవుని కోపం లోకం మీద ఉన్నప్పుడు ఆకాశం మూయబడుతుంది. నేను చెప్పడం కాదు, మోసే 6 లక్షల జనాంగాన్ని చెప్పింది మాటలు. మళ్ళీ చదవమ్మా. చూడండి, ప్రతి రైతులు తెలుసుకోవాలి, ప్రతి దేశాలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. బైబిల్ నుంచి మోసే చెప్తాడు, ఆకాశం మూయబడ్డప్పుడు వర్షం రాదు. ఆకాశం నాది, భూమి నాదని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరు చేసిండు? మన తాత ముత్తాతలు లేదా రాజ్యాన్ని వెళ్ళిన ఆ ప్రధానులు చేసిన భూమిని, ఆకాశంను ఒకసారి ఆలోచించండి. మనము తినేటప్పుడు కారం ఎక్కువ ఉందంటాం, ఉప్పిసమైందంటాం, అది తెలుసు. కానీ ఆకాశము, భూమి, లోకం ఇదంతా ఎవరిసి ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మోసే క్లియర్గా చెప్తాడు, దేవుడు ఆకాశాన్ని మూసినప్పుడు వర్షం పండదు, భూమి పండదు. మన పంటలు పండాలంటే ప్రార్థన చేసి పిడికెడు విత్తనాలు విత్తినప్పుడు విస్తారంగా పడతాయి. దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేస్తున్నా, మీరు ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, దేవుని కోపం లోకం మీద ఉన్నది. ఎందుకుంటుంది అంటే చెప్పనా?
లోబడి తల్లిదండ్రులు చెప్పినట్టు చెయ్యాలి. కానీ వింటుల్లా అత్తను మామను కోడలు గౌరవించాలి. గౌరవిస్తున్నా అంతా నాకే నేను చెప్పేదాన్ని అహంకారం, ద్వేషం, అత్త అంటే కోడలు పడదు, ఒకరి మాట ఒకరు పడడం లేదు. అయితే దేవుడు ఆకాశం నుంచి నరులను చూస్తాడు. ఇప్పుడు తండ్రి ఏ తండ్రి అయినా పిల్లల పొద్దు బిడ్డ అన్నప్పుడు వింటారా? ఏంది నా ఇష్టం అంటారు. ఇంత వయసు రాగానే తండ్రిని లెక్క చేయరు. బైబిల్ ఏం చెప్తుంది? నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడవై భూమి చక్కగా బ్రతుకుతావు. ఇంకొకటి, ఇప్పుడు నాకు తెలివి జ్ఞానం అంటున్నది. వృద్ధాప్యంగా కాగానే డబ్బులున్నా కూడా తల్లిదండ్రులను అనాథాశ్రమంలో పడేస్తాను. వాళ్ళని మంచిగా అరుచుకుంటారు. అట్లా చాలా మంది. ఇదంతా దేవుడు చూస్తాడు. నేను ఎవరు చేసిండ్రు? దేవుడే కదా. ఆ దేవుడు ఇప్పుడు ఏం చెప్తాడు? మళ్ళీ ఒకసారి అవసరం చదవమ్మా. చూడండి, దేవుడు ఆకాశాన్ని మూసినప్పుడు వాన పడ్డదా? ఎదురు చూపులు చూసినా పడదు. భూమి మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ పెట్టి ఎన్ని మందులు వేసినా పండదు. లాస్ట్కు మరి మనం బాధపడవలసి వస్తుంది. వాక్యంలో మోసే 6 లక్షల జనాంగానికి హెచ్చరిక చేస్తుండ్రు. ఇంకా అదే 2వ దినవృత్తాంతాలు చూడండి. 2వ దినవృత్తాంతాల్లో 6వ అధ్యాయం 26వ వచనం చూడండి. తొందరగా చూసుకోవాలి. వాని ఎందుకు పడితే లేదు నీకు అర్థం కావాలి. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 26వ వచనం. వారు నీ దృష్టి ఎదుట పాపం చేసినందున ఆకాశం మూయబడి వాన కురియకున్నప్పుడు. చూడండి, వాన ఎందుకు పడుతుంది అనుకుంటారు? దేవా నీ దృష్టి ఎదుట పాపం చేసినప్పుడు వాన కురుస్తలేదు. పాపము నిండే జగములో శాపము చేకూర్చుకునే లోకం పాపము చేకూర్చుకునే. పాపం మొత్తం నిండిపోయింది. అమ్మా వాన ఎందుకు పడతలేదు మీకు అర్థమైంది. నేను చెప్పడం కాదు, బైబిల్లో క్లియర్ గా రాయబడ్డది. మళ్ళీ క్లియర్ గా వారు నీ దృష్టి ఎదుట పాపం చేసినప్పుడు ఆకాశము మూయబడి వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన మంచి మార్గం వారికి బోధించి నీవు నీ జనములకు స్వాస్థ్యంగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుగాక. చూడండి, పాపము ఒకవేళ చేసినప్పుడు దైవజనులైన పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ చర్చకొచ్చే వాళ్ళు కానీ దీనంగా ప్రార్థన చేసుకోలేదు. దేవుడా మాకు వర్షం దయచేయి అని పాపం చేయకుండా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని వర్షం ఇస్తాడు. లేకుంటే మనం ఎంత చదువుకున్నా ఏ టెక్నాలజీ ఉపయోగించినా వాన రాదు. వింటున్నా? అందుకే నేను మీకు చెప్తున్నా, దేవుడు బిడ్డారా, పాపం అనేది మనం చేసినప్పుడు దేవుడు చూస్తాడు. కాబట్టి మనము నీతిగా, భక్తిగా, విశ్వాసంగా దేవునికి భయపడుతూ బ్రతికితే మన బ్రతుకాలంలో దేవుడు మంచి వర్షాలు ఇస్తాడు. చూడండి, ఇంకొకటి కూడా నేను చెప్తా. ఈ కరువు కూడా ఎందుకు వస్తుందో ఒకసారి 2వ సమయాలు గ్రంథం చూడండి. క్లియర్గా రాయబడ్డది బైబిల్లో. కరువు కూడా ఎందుకు వస్తుందో మీరు చూడండి. 2వ సమయాలు గ్రంథం 21వ అధ్యాయం 1-2 వచ్చిన చూడండి. బైబిల్స్ వారు దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువులు కలగగా. చూడండి, దావీదు ఆయన ఒక రాజు. ఆ రాజు కాలంలో విడవకుండా కరువు వచ్చింది. మనకి ఇప్పటి నుంచి ఇంకొక 5-6 నెలలు వచ్చేటంటే ప్రతి బోరు కూడా పోయేదు.
చెర్లన్నీ ఎండిపోతాయి. నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే పాపం అనేది చెయ్యొద్దు. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచే బిడ్డలుగా ఈ బ్రతుకులో మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి దైవజనుడు కూడా చెప్తుండ్రు, దావీదు కాలంలో విడువకుండా 7 సంవత్సరాలు వచ్చింది కరువు, 3 years వచ్చింది, 3 సంవత్సరాల కరువు వచ్చింది. అయితే దేవుని బిడ్డలారా నేను మీకు చెప్తున్నా, నేను చదువుకున్నప్పుడు నీరో చక్రవర్తి కాలంలో చాలా ఇల్లు కరువు వచ్చింది. కన్న బిడ్డలనే తల్లులు తినే పరిస్థితి వచ్చింది. ఏ చెట్టు మీద ఇంత పచ్చ తాకు లేదు తిందామంటే. కరువు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవాల్సిందే కదా. ఆ దుస్థితికి ఎందుకంటే చెబుతున్నంటే పాపం అనేది మనిషి చేసినప్పుడు దేవుడు ఆకాశం మూసి వాన ఇయ్యాడు. ఇంకా దావీదు కాలంలో కరువు వచ్చింది. ఎందుకు వచ్చిందో చూడండి. దావీదు కాలంలో 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. ఈ కరువు ఎందుకు వచ్చింది? దావీదు కాలంలో దావీదు దేవునికి మొదలుపెట్టిండు, అయ్యా దేవుడా ఈ కరువు ఎందుకు వచ్చింది? ప్రజలు అల్లాడిపోతున్నారు ప్రభువా, నీళ్లు లేవు, తిండికి ఆహారం లేదు, ఈ ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు అన్నప్పుడు దేవుడు దావీదుతో ఏం చెప్పిండు? సౌలు గిబియోనీయులను చంపిండు. ఇప్పుడు చంపుకోవడం అనేది పొరపాటైపోయింది. ఏమన్నా భయం ఉన్నదా? నరాంతకుల గుంపులో మీరు చేరొద్దు, పాపాత్ముల గుంపులో మనం ఉండొద్దు. మొన్న నేను లైవ్ లో కూడా చూసిన, తల్లినే అమ్మాయి చంపింది వాళ్ళ బిడ్డ. ఎంత భయంకరం అంటే ఎక్కడైతే పాపం ఉండదో శిక్షలు గట్టిగానే వేయాలి. అప్పుడు మోసే ఏమనేసిండు? శిక్షలు అనాది కాలంలో నుంచి నువ్వు ఏ లాగా అయినా కూడా బైబిల్లో ఉన్న శిక్షలు పడతాయి. ఏంటంటే కంటికి కన్ను, పంటికి పన్ను. వాడిని పన్నీరు కొడితే మళ్ళీ పన్నీరు కొట్టాలి, వాడిని కన్ను పోగొడితే కన్ను పోగొట్టాలి. అట్లయితే వాడు ఇంకోటి కొట్టాడుగా, వాడిని ఎక్కిరి కొడితే వాడిని ఎక్కిరి కొడతాడు వాడిగా. శిక్షలు కూడా డబ్బులు ఇస్తే వీగిపోయేటట్టు ఉండొద్దు, స్ట్రిక్ట్ గానే ఉండాలి. నేను కోరుకునేది ఏంటంటే దేవునికి భయపడి దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా, కరువు కాలంలో మనం జీవించకుండా మీరు మంచి దేవుని యొక్క వాక్యంతో నింపబడి మన బ్రతుకులు సస్యశ్యామలమైన ఈ దేశంలో మనం చక్కగా ఉండాలి. కానీ దేవుడు దావీదుతో ఏమని చెప్పిండు? సౌలు గిబియోనీయులను చంపిండు. ఆ సౌలు ఇంటి వారిని బట్టి నేను ఈ కరువును, నరాంతకులకు వారిని బట్టి నేను ఈ కరువును రప్పిస్తున్నా. చంపుకోవడం అంటే పరిపాటి అయిపోయింది. ఎక్కడ చూడు, ఏ పేపర్ చూడు, ఏ న్యూస్ ఛానల్ చూడు, అది కామన్ అయిపోయింది. కాబట్టి దేశంలో భయం అనేది తక్కువైపోతుంది. దేవుని బిడ్డ, అందుకే దేవుడు ఆకాశాన్ని మూసి వర్షాన్ని కూడా ఇవ్వాలనుకుంటుంది. అయితే విశ్వాసులు, మాస్టర్లు, భక్తులు, భయభక్తులు కలిగి దేవునికి మొదలుపెట్టుకొని మన జీవితంలో దేవుడు తగిన వర్షం దయచేయాలని ప్రార్థన చేసుకోవాల్సిన భారము ప్రతి ఒక్కరి మీద ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నా. కరువు ఎందుకు వస్తుందో అర్థమైంది కదా, వాన ఎందుకు పడుతుందో అర్థమైందా? పాపం ఉంటే వాన పడదు, పాపమును బట్టి వర్షం పడదు. అందుకే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండండి. చూడండి, ఇంకా మీకు అర్థమవుతుంది. 1 రాజులకు రాసిన పత్రిక చూడండి, దయచేసిన వారు 1 రాజులకు 8వ అధ్యాయం 34 నుంచి 37 వరకు చూడు. షార్ట్గా చెప్పుకుంటూ పోతున్నా, వాణిజ్య పడదు, మీకు అర్థం కావాలి. 1 రాజులు 8వ అధ్యాయం 34 వచనం నుంచి 37 వరకు చూడండి. నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపము క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము. మరియు వారు నీకు విరోధంగా పాపం చేసినందున ఆకాశం మూయబడి వర్షము లేకపోగా. చూడండి, దేవా
వాళ్ళు నీకు విరోధంగా పాపం చేసినందున నువ్వేం చేస్తున్నావు? ఆకాశం మూసేసిండు, దేవుడు మూసేసి వాన పడకుండా చేసిండు. నువ్వెన్ని వ్రతాలు చేయి, తప్పు చేసి అయ్యా అయ్యా నువ్వు చేయకుంటేనే ఉండాలి కదా. అక్కడ మళ్ళీ వచ్చిన మరియు వారు నీకు విరోధముగా పాపం చేసినందున ఆకాశం మూయబడి వర్షము లేకపోగా చూడండి, నీవు వారిని ఇలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశం నందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయుల నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గం. చూడండి, ఒకవేళ పాపం చేసినప్పుడు దేవా క్షమించమని మారు మనసు పొంది తిరిగి ప్రార్థన చేసుకుంటే దేవుడు మళ్ళీ వర్షం ఇస్తాడు. ఆ మనసు మన అందరికి రావాలి. మనము లోకం కొరకు అందరి కొరకు ప్రార్థన చేయాల్సిన భారం మన మీద ఉన్నది. ఎందుకంటే నేను ఇంకా వెలుగు చదువుతుంటే విత్తనాలు బిడ్డల కింద అవి కుళ్ళిపోయి ఉన్నాయట. ఇర్మియా గ్రంథంలో నేను చూసిన. ఒకసారి మీరు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. ఇర్మియా ఏం చెప్తాడో, వాన ఇవ్వలేదో చెప్తాడు. ఇర్మియా కూడా చెప్తాడు. చూడండి, నేను మీకు చెప్పాలా వద్దా? వాన ఎందుకు పడతలేదు? పాపం ఉంటే వాన పడదు, నరాత్యం చేస్తే వాన పడదు, అస్సలే పడదు. చూస్తాడు దేవుడు. ఇక మీరు దేవుని వాక్యాన్ని తెలుసుకోండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. వానలు కురియక మానను. ఎందుకు మానిపోయినాయి? ఎందుకు పడతలేవు వానలు? కడవరి వర్షము లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు. సిగ్గుపడనల్లుకున్నావు. అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుండి నాకు చెలికాడం నీవే అని నాకు మొరపెట్టుచుండువా? చూడండి, వ్యభిచారం చేస్తున్న ఈ తరానికి దేవుడు మంచి గట్టి షాక్ ఇచ్చేసిండు. ఆకాశాన్ని మూసిండు, మరి వర్షం పడతలేడు. అయినా కూడా ఏం కాదులే, ఇప్పుడు అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, ఇంట్లో బియ్యం ఉన్నాయి, బస్తాల కొద్దున్నాయి అని ధనవంతుడు ఫీల్ కాలేదా? ఓ నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, అనేక సంవత్సరాల కొరకు నీ కొరకు కూడా పెట్టింది హాయిగా తినమని అతడు చాలా హ్యాపీగా ఫీల్ అయితే దేవుడు శివరే వెళ్ళివాడ రా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను అన్నప్పుడు చచ్చిపోయినప్పుడు వాడ ఆస్తి తీసుకుపోయినా, డబ్బులు తీసుకుపోయినా, తీసుకుపోయి ఊరు అవతల కూర్చిపెట్టే రోజు ఉన్నది మనకు. అందుకే ఈ అశాశ్వతమైన కొద్ది కాలంలో శాశ్వతమైన దేవుడు ఉన్నాడు. ఆయన మనకు చక్కగా వర్షము ఇవ్వాలి అంటే వ్యభిచారానికి మనము ఖచ్చితంగా దూరంగా ఉండాలని వాక్యం మనకు నేర్పిస్తుంది. వింటున్నా? ఎక్కడ చూడు విచ్చలవిడిగా లవ్ మ్యారేజ్లు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం, పెద్దల గురించి కుదిర్చిన సంబంధాలు చేసుకోకపోవడం, ఇదంతా ఒక అందుకు కీడే. అరేంజ్డ్ మ్యారేజే చాలా మంచిదని నేను కూడా మీకు చెప్తున్నా. ఎందుకంటే అందులో ఏ మాత్రము ఇబ్బంది ఉండదు. కానీ ఇష్టానుసారమైన జీవితాలు జీవించి పాపానికి ఒడిగట్టినప్పుడు దేవుడు ఆకాశం నుంచి చూసి ఆకాశాన్ని మూసేస్తాడని వాక్యం మనకు క్లియర్గా నేర్పిస్తుంది. ఇప్పుడు ఎట్లా, ఎందుకు మూసిండు దేవుడు ఆకాశాన్ని వానబడకుండా? చెప్పండి. పాపం ఉంటే మూసేస్తాడు, నరాజ్యాలుంటే మూసేస్తాడు, వ్యభిచారపు తలంపులుంటే దేవుడు ఆకాశాన్ని మూసేసి వర్షం పడకుండా చేస్తాడు. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా, దయచేసి మీరు చూడండి. ద్వితీయోపదేశకాండం 2వ దినవృత్తాంతాలు 7:13 నుంచి చూడండి. బైబిల్ చెప్తుంది క్లియర్గా. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 17 నుంచి 18 వరకు మీరు చూడండి. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూలవరుడవై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారం చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇశ్రాయేలీయులను ఏలుటకు స్వంతది వాడు ఒకడు నీకుండకూడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి
నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచు. 7వ అధ్యాయం 13 నుంచి 18 వరకు 2వ దినవృత్తాంతాలు. నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చూడండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరచాలంటే కూడా చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. ఆకాశం నుంచి చెడు మార్గంను విడిచిపెట్టినప్పుడు ఆకాశం నుంచి చక్కటి వాన కూడా వస్తుందని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా చెడు మార్గంలో ఉంటున్నారో నడుస్తున్నారో మంచి మార్గంలోకి రండి. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. చెడు అనేది మన ఆలోచనలో కూడా రానియకండి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్తున్నా, దేవునిలో మీరుండి అనుదినం ప్రార్థన చేసుకుంటే దేవుడు నీ పిండి పిసుకు తొట్టికా నుంచి సమస్తం ఆశీర్వదిస్తాడు. మీరు దేవునికి విరోధంగా ఉండి ఏం సంపాదించుకోలేరు. ఈ మర్మాన్ని నేను తెలుసుకున్నా. మీరు దీవింపబడాలంటే రోజు ప్రార్థన చేసుకోవాలి. చదువు వచ్చిన వాళ్ళు రోజు బైబిల్ చదువుకోవాలి. పాపానికి దూరంగా చెడు మార్గానికి దూరంగా విడిచిపెట్టమని బైబిల్ చెప్తుంది. అట్లా చెడు మార్గం విడిచిపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థనను ఆలకించి ఆకాశం నుంచి వర్షం ఇస్తాడని మనకు దేవుని వాక్యం నేర్పిస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. ఇర్మియా గ్రంథం చూడండి, 10వ అధ్యాయం 12 నుంచి చూడండి. ఇర్మియా ఏం చెప్తాడో మీరు సంఘంలో కొన్ని నేర్చుకోవాలి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12-15 వచ్చినారు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. ప్రపంచాన్ని స్థాపించింది ఎవరు? దేవుడు. ఏదైనా మంత్రి చేసినా చెప్పండి, ఒకసారి మనం ఆలోచించాలి. తన జ్ఞానం చేత ఆయన ప్రపంచాన్నే కలుగజేసింది. దేవుని బిడ్డలారా, మీరు వాక్యాన్ని పరిశీలిస్తే మనకు తెలిసిపోతుంది. చదవమ్మా. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను, ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. దేవుడు ఆజ్ఞిస్తే జలరాశులు నీళ్లు సమృద్ధిగా పుట్టుతాయి. భూమి అంతా భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులను పుట్టించును. చూడండి, వర్షం కలుగునట్లు దేవుడు మెరుపులు పుట్టిస్తాడు. మీకు వర్షం కావాలంటే దేవుడే పంపిస్తాడు. వింటుందా దేవుని బిడ్డలారా? మీరు దేవుని వాక్యం నమ్మండి. ఈ మాటలు ఎవరు చెప్పిండ్రు? ఇర్మియా గ్రంథంలో ఇర్మియా అప్పటి సంఘానికి చెప్తుండు. నేను మీకు చెప్పదా, వాన రావాలంటే దేవుడు మెరుపులు గుర్తించాలంటే అంత తన ధనాధారంలో నుంచి దేవుడు మీకు పంపిస్తాడు. మీరు ప్రార్థన చేసుకొని చెడు మార్గమును, పాపమును, నరాత్యలు అన్ని విసర్జించాలి. ఇంకా చూడండి, యెషయా గ్రంథం 44 చూడండి. యెషయా గ్రంథం 44 9 నుంచి 12 వరకు చూడండి. నిర్మించు వారందరూ మాయ వంటి వారు, వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు, తామే అందుకు సాక్షులు. వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు, కనుక వారు సిగ్గుపడరు. ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దానిని ఒక దేవునిగా నిరూపించు వాడెవడు? ఇదిగో వాని పూజించు వారందరూ సిగ్గుపడుదురు. ఆ శిల్పకారులు నరమాత్రులే కదా, వారందరూ పోగు చేయబడి నిలువబడేవారు. నేను మీకు షార్ట్గా చెప్తాను. విగ్రహారాధన చేస్తే కూడా దేవుడు ఒప్పుకోడు. ఆ విగ్రహారాధన చేసేది మనుషులే కదా. అది తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి మనం ఇంట్లో పెట్టుకొని పూజ తీసుకుంటాం. ఉత్తగిస్తారా దేవుడు? కానీ ఇయ్యరు కదా. కొనుక్కొచ్చుకున్నది దేవుడు ఎట్లయితాడు ఆలోచించుకోవాలి. మనం వాళ్ళకి నేను చెప్పడం కాదు, ఇర్మియా అప్పటి సంఘాన్ని చెప్తాడు. వాళ్ళందరూ నరమాత్రులే కదా, నరులే కదా అవి చేసింది.
కాబట్టి ఏ దేశం అయితే విగ్రహారాధన చేస్తుందో అక్కడ వర్షం పడదు. చూస్తాడు దేవుడు ఆకాశం నుంచి. ఇంకా వర్షం పడకపోతే ఇమ్మే కాలంలో పిల్లలు ఏం చేసిందో చూడండి. 7వ అధ్యాయం 17 వచనం నుంచి వర్షం పడకపోతే కొన్ని కట్టం చేస్తాం మనం. ఏం భాస్కర్ విను, ఇర్మియా గ్రంథం చూడండి. బైబిల్లో వర్షం పడకపోతే మీరు ఏం చేస్తారు చూడండి. బైబిల్లో ఏం చేసిందో 7వ అధ్యాయం 17 నుంచి. వర్షాలు పడితే వారిని వంటలకు పోతారు కదా. నీరు తినతో వాన పట్టాలి. ఒకటి అప్పటి కాలంలో కూడా ఆకాశరాణి దేవతకు వంట చేసిండు. చదవమ్మా గట్టిగా చదువు. పిల్లలు కట్టెలేస్తుండ్రు, దేవతలకు పిండి వంటలు చేయాలి, వాన పడుతుందని. పిల్లలేమో కట్టెలేస్తాను, తండ్రులేమో వంటకు పోయి అన్ని రాజబెడతాను. స్త్రీలు పిండి విసుకుతాను. ఎందుకు అక్కడ పోయి వంటలు చేసుకుని వస్తే వాన పడుతుందని. నా కోపం పుట్టించినంతగా వీళ్ళు ఇంకా ఇట్లా చేస్తుండ్రు. నేను ఆకాశం మూసి వాన పడకుండా చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మర్మాన్ని తెలుసుకోవాలి. ఈ మాటలు ఎవరు చెప్పిండు? ఇర్మియా భక్తుడు చెప్తాడు అక్కడి సంఘానికి. మనం పోయి అడవిలో వండుకొని వస్తే వానలు పడతాయనేది భ్రమ. పిల్లలేమో కట్టెలేస్తాను, తండ్రులేమో పొయ్యి రాజు పెడుతుండ్రు, తల్లులేమో పిండి విసుకుతాను. ఈ దైవజనుడు చూసి అది ఇట్లా కదా, మీరు మీ పాపంలో విడిచిపెట్టి మీరు మారు మనసు పొంది దేవుణ్ణి చక్కగా ప్రార్థన చేయండి అని చెప్తాను. పాపముకు దూరంగా ఉండండి, చెడు మార్గానికి దూరంగా ఉండండి, నరహత్యకు దూరంగా ఉండండి. ఇవన్నిటిని బట్టి కరువు వస్తుందని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని బిడ్డలారా, వాన ఎందుకు పడతలేదో మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఒకటి నీతిగా బ్రతకండి. యోవేలు ఏమంటాడో చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23లో యోవేలు ప్రతి దైవజనుడు బైబిల్లో వాన గురించి చెప్పిండు. ప్రతి దైవజనుడు చెప్పిండు. వాన ఎందుకు పడదో మీకు అర్థం కావాలి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23లో చూడండి. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. చూడండి, నీతిని బట్టి దేవుడు వర్షాన్ని పంపిస్తాడు. నా ప్రజలు భూమి మీద నీతిగా భక్తిగా మంచిగా ఉంటే తొలకరి వర్షం కడవరి వర్షం పంపిస్తాడు. లేకపోతే పాపం, చెడు మార్గం, వ్యభిచారం, అవిధేయత, అక్రమం ఇవన్నీ ప్రజల్లో ఉన్నప్పుడు దేవుడు ఆకాశం మూసేస్తాడు. కాబట్టి నేను మీకు చెప్తున్నా, వాన ఎందుకు పడలేదంటే యోవేలు ఏం చెప్తాడు? నీతిగా ఉంటే తొలకరి వర్షం పంపిస్తాడు. వాన కురిపించి పూర్వమందు తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. దేవుడు మీరు కనుక నీతిగా ఉంటే, విశ్వాసులైన మీకు నేను చెప్తున్నా, మీరు విత్తనాలు పట్టుకపోయినప్పుడు ప్రార్థన చేసుకుని విత్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ మర్మం నేను మీకు చెప్తున్నా. నేను ఈ చర్చ అయినప్పుడు వాడ కూర్చున్న ఆ అమ్మ 1 కేజీ తెల్లటి అవి గొగ్గలు తెచ్చింది కానుకలు. అవి వేస్తే 2 బస్తాలు అయినాయి, పెద్దవి. ఎందుకు చెప్తున్నానంటే అది ఉండడం తెలియదు, వేయడం తెలియదు. ఆమె తెచ్చింది, నేను కూడా వాటిని వేయాలని తలంపుతో వేయించిన. అది వేయలేక విసుకొచ్చేసింది. 2 క్వింటాలు, 1 కిలో తింటే 2 క్వింటాలు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థన చేసి పిడికడి విత్తనాలు విత్తినప్పుడు మనం ఉయ్యలేకుండా దేవుడు మనం పంటను ఆశీర్వదిస్తాడు. మీరు క్రైస్తవులు, దేవుని బిడ్డలు, గుడికొస్తారు. ఈ వర్షం కొరకు ప్రార్థన చేయండి. పాపానికి దూరంగా ఉండండి. ఇప్పుడు నరహత్య
కుమార్తెను బట్టి కనబడుతుంది, పాపమును బట్టి వానపడదు, విగ్రహారాధనలు చేస్తే వానపడదని వాక్యం మనం చెప్తాను. వంటలో పోయి తినొచ్చి అడవిలో వండుకొని వస్తే పడదని చెప్పి క్లియర్ చెప్తాడు ఈ గ్రంథంలో. అక్కడికి పోయినాక పిల్లలు ఏం చేస్తారు, కట్టెపిల్లలు ఏర్పడతారు, తండ్రులకు పోయి రాజు పెడతారు, తల్లులు పిండి విసుకుతారు. ఇట్లా ఆకాశరాణి దేవతకు మొక్కి అక్కడ తినొస్తారు. కాబట్టి నా కోపం ఇంకా బాగొస్తుందని యెహోవా దేవుడు సెలవిస్తుంది. దేవుని బిడ్డరా ఇంకా చాలా ఉంది, నేను మీకు చెప్తున్నా. వర్షం ఎందుకు పడదంటే పాపం అనేది ఉంటే పడది. మీరు నీతిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మీకు మంచి వాననిస్తారు. కాబట్టి ఇక నుంచి అయినా మనం మన రాష్ట్రం కొరకు, దేశం కొరకు ప్రార్థన చేసుకున్నాం. మంచి వర్షాలు దేవుడు మనం దయచేయను కాక, ఈ కొద్ది వాక్యములు దేవుడు మేము వినికిలో ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. జీవం గల మా తండ్రి నీకు స్తోత్రం. మా దేశంలో ప్రేమించి మా మంచి వర్షం దయచేయవా దేవా. మేము పాపం చేయకున్నట్లు పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఈ భూమిలో ఉన్నట్లు నీ కృప చూపండి. వీళ్ళందరూ నీ వాక్యాన్ని విన్నారు, ప్రతి ఒక్కరు గ్రహించినట్లు కృప చూపండి దేవా. కొద్ది మాటలు వారి భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు జరిగే మల్ల కార్యక్రమాన్ని ఆశీర్వదించండి. నెలంతా కాపాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో తండ్రి, ఈ సమయాన్ని నీకు అప్పగిస్తూ విభిన్న వాక్యాన్ని లభించిన కుటుంబాలను, కూలొచ్చిన కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అతి వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.